హై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో రియల్లీ అమేజింగ్. నేను క్వశ్చన్స్ తయారు చేసేటువంటి పద్ధతిలో కనుక్కున్నటువంటి చిన్న టెక్నిక్, చాలా సింపుల్ టెక్నిక్ యాక్చువల్గా. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఇచ్చేసి, అంటే చాట్ జీపీటీ, గూగుల్ బర్డ్ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఇచ్చేసి మనకు అవసరం వచ్చినటువంటి రీతిలో ఎలా కావాలంటే అలా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కానివ్వండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాచింగ్స్ కానివ్వండి, అండ్ వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు అవసరమో వాటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో టీచర్స్కే కాకుండా స్టూడెంట్స్ కూడా చాలా యూస్ఫుల్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఐటి జేఈ కానివ్వండి, నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దీనికి మీరు చేయాల్సిన పని ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నట్టు ఇది ప్రజెంట్ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్, హీట్ అనే చాప్టర్ ఫిజిక్స్లో. అండ్ దీంట్లో నేను ఒక పారాగ్రాఫ్, ఏదో ఒక పారాగ్రాఫ్ తీసుకొని దాన్ని కాపీ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ హీట్ అండ్ టెంపరేచర్ అనే పార్ట్ని నేను తీసుకుంటున్నాను, కాపీ చేయబోతున్నాను. ఎస్, ఈ చిన్న పార్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి ఈ కంటెంట్ని నేను చాట్ జీపీటీలో పేస్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది చాట్ జీపీటీ విండో ఓపెన్ అవుతుంది. రైట్, ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నేను చాట్ జీపీటీకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కంటెంట్లో నాకు కావాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది. సో క్రియేట్ ఒక 10 అనుకోండి, 10 multiple choice questions based on the information provided. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని ప్రిపేర్ చేయమని చాట్ జీపీటీకి నేను ఇన్స్ట్రక్ట్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం. జస్ట్ నేను ఓకే చేశాను. చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా కళ్ళ ముందు ఓకే 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నేను ఇచ్చినటువంటి కంటెంట్ చూశారు కదా, చాలా లిమిటెడ్ కంటెంట్ అది. ఆ లిమిటెడ్ కంటెంట్లో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మీకైనా నాకైనా ప్రిపేర్ చేయడం చాలా కష్టం. సో ఈ సింపుల్ టెక్నిక్ని యూజ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, లైక్ ఐఐటి జేఈ, నీట్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి, లైన్ టు లైన్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. సో అలాంటి వాళ్ళు పీడిఎఫ్ ఓపెన్ చేసి పీడిఎఫ్ని కాపీ చేసుకొని చాట్ జీపీటీలో జస్ట్ అలా పేస్ట్ చేసి మనకు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అవసరమో జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం ద్వారా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన క్వశ్చన్స్ మన కళ్ళ ముందు ఉంటాయి. సో చూడండి, ఇక్కడ ఆల్ ద 10 క్వశ్చన్స్, ఓకే, ఆల్ ద 10 క్వశ్చన్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సపోజ్ నేను ఒక టీచర్ని అనుకోండి, ఈ క్వశ్చన్స్ని ఒకసారి నేను ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్, ప్రతి క్వశ్చన్లో కూడా 4 ఆప్షన్స్ ఇచ్చినాడు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, సో ఈ 10 క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ కూడా కావాలి, ఆన్సర్స్కి ప్రాపర్ సొల్యూషన్ కూడా, అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి. నౌ జనరేట్ answers along with the explanation for these questions. రైట్, ఇప్పుడు చూడండి మ్యాజిక్, ద మ్యాజిక్. ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రతి క్వశ్చన్కి. రియలీ అమేజింగ్ కదా. మనం ఇంత కంటెంట్ పొందాలంటే, లేదంటే మనం తయారు చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. యాజ్ ఎ టీచర్ ఐ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. అండ్ చాలా క్రియేటివ్. దట్స్ హౌ మనము టెక్నాలజీని యూజ్ చేసుకొని మన పనులను సులువుగా, అంటే ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఇలా మనకు క్వశ్చన్స్ కానివ్వండి, ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి వచ్చిన తర్వాత మీకు కింద బాటంలో ఇక్కడ ఈ సింబల్ కనపడుతుంది కదా, కాపీ అనేది. ఈ కాపీ అనే సింబల్ని మనము కాపీ చేసుకొని మనం ఎక్కడ కావాలనో ఆ ప్లేస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ఫైల్ ఒకటి ఓపెన్ చేసి మీరు
పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసి అది మీరు తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ లాగా స్టూడెంట్స్కి టెస్ట్ పెట్టొచ్చు. లేదంటే మీ క్లాస్ రూమ్స్లో ఐఎఫ్బి ప్యానల్స్ కానివ్వండి, స్మార్ట్ బోర్డ్స్ కానీ ఉంటే మీరు ఎట్ ఏ టైం లైవ్ డెమో క్లాస్ స్టూడెంట్స్కి చూపించవచ్చు. ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ టాపిక్కి సంబంధించి మీరు అప్పటికప్పుడు స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయించవచ్చు, అంటే ప్రాక్టీస్ చేయించవచ్చు, రివైజ్ చేయించవచ్చు. సో అదే స్టూడెంట్స్ ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే, ఒక టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత ఒక 3 or 4 పేజెస్ చదివిన తర్వాత వాటిల్లో వాళ్ళ దగ్గర మెటీరియల్స్ ఉన్నాయనుకోండి, వాటిలో ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ కొంచెం ఇన్నోవేటివ్గా కూడా మీరు చేయొచ్చు. అండ్ ఇదే క్వశ్చన్స్ని మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావాలంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాట్రిక్స్ మ్యాచ్ కావాలంటే మ్యాట్రిక్స్ మ్యాచ్, అండ్ ఇంకా ఎలాంటివైనా సరే మనం జస్ట్ 1 word ఆన్సర్ అయినా సరే, న్యూమరికల్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ సరే, ఎలాంటివైనా మనం చేయొచ్చు. అవన్నీ నేను చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూపించట్లేదు. మీకు మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ట్రై చేయండి అండ్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అండ్ దిస్ ఇస్ చాట్ జీపీటీ మీరు ఇప్పటి వరకు కానీ యూజ్ చేయకుండా ఉంటే మాత్రం, సో చాట్ జీపీటీని ఎలా మనము ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా ఎన్రోల్ అవ్వాలి, లాగిన్ ఎలా అవ్వాలనే వాటి గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. చాట్ జీపీటీ అంటే మొబైల్ వర్షన్ కూడా, యాప్ వర్షన్ కూడా గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో యూజ్ ద టెక్నాలజీ అండ్ లెవరేజ్ అప్స్కిల్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి టెక్నాలజికల్గా సంబంధించినటువంటి వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ సర్కిల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. యువర్స్ హుస్సేన్.